మైథిలి. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. అశోషాన్విశేషస్వం ప్రజ్ఞావానాం చ భాషసే గతాసూన గతాసూంశాం నానుశోషన్తి పండితాః. థ్యాంక్ యూ. డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారం. నేను ఈరోజు ఒక శ్లోకం పాడబోతున్నాను. నైనం చంద్రంతి యస్రామి నైనం దహతి పావకః న చైనం క్లేదయత్యాపో న శోషయతి మారుతః. తాత్పర్యం: ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేదు, అగ్ని దహించలేదు, నీరు తరపలేదు, గాలి ఆర్పలేదు, కావున ఆత్మకి అంతం లేదు. థ్యాంక్ యూ. 6వ తరగతి చదువుతున్నాను. ముందుగా డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నమస్కారాలు. నేను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నేను భగవద్గీత శ్లోకం చదవబోతున్నాను. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర నముహ్యతి. తాత్పర్యం: దేహం వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం కలగడం ఎంత సహజమో అలాగే మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఈ విషయంలో మోహితుడు కాడు. ఆర్ఆ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే తెలుగు చదవడాన్ని ఒత్తులు దీర్ఘాలు కూడా బాగా చదవడం వస్తుంది, పొద్దున్నే లేవడం వస్తుంది, కంపల్సరీ 3 times రోజుకి 3 times మెడిటేషన్ చేయడం వస్తుంది. తరగతి చదువుతున్నాను. 1వ అధ్యాయం 1వ శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. 13వ శ్లోకం చదువుతున్నాను. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. తాత్పర్యం: కోపం వలన అవివేకం, అవివేకం వలన స్మృతి భ్రంశం, దాని వలన బుద్ధి చెడతాయి. ఆ బుద్ధి చెడగానే పురుషుడు నశించిపోతాడు. థ్యాంక్ యూ మాస్టర్. శ్రీకృష్ణ పరమాత్మ నమః. 2వ అధ్యాయం 45వ శ్లోకం. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశః ప్రణశ్యతే. కోపం వలన అవివేకం, అవివేకం వలన స్మృతి భ్రంశం, దాని వలన బుద్ధి చెడతాయి. మెడిటేషన్ నేర్పించాలి, భగవద్గీత నేర్పించాలి అని చెప్పి అనుకున్నాను. సో ఈ ప్రోగ్రామ్ మేము ఆగస్ట్ 26 to నవంబర్ 11 ఇంకా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంటే మొత్తం ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. సో ఇప్పటిదాకా జాయిన్ అయిన వాళ్ళలో వీళ్ళది గ్రూప్, వీళ్ళు ఈ రోజుతో నిన్నటితో 21 days కంప్లీట్ చేసుకున్నారు ఆర్ఆ స్కూల్లో. ఒకసారి గట్టిగా చెప్పండి. సో ఇప్పుడు పిల్లలందరూ కూడా చక్కగా జాయిన్ అయ్యి వాళ్ళు భగవద్గీత శ్లోకాస్ నేర్చుకోవడం, రోజుకి మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తూ వచ్చారు. సో పెద్దవాళ్ళు ఇప్పుడు ఎలా అయితే మనం ఇక్కడ మీట్ అయ్యామో అక్కడ పిల్లలకి అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ అంతా పిల్లలకి ఇవ్వడం జరిగింది. సో పిల్లలకు ఎప్పుడైతే మనం మెడిటేషన్ నేర్పిస్తామో ఇంకా వాళ్ళు ఒక క్రియేటివ్ థాట్స్ వాళ్ళు చేయగలుగుతారు. ఆ క్రియేటివ్ థాట్స్తో ఇంకా ఎంతోమందిని తయారయ్యగలుగుతారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనున్నాను, నాకు ఇప్పుడు క్రియేటివ్ థాట్స్ వస్తాయి. ఎందుకంటే ఒక పిల్లగా నాకు తెలుసు, ఒక కిడ్గా నాకు తెలుసు కాబట్టి. సో నాకు ఏమనిపిస్తే పిల్లలకి ఎంకరేజ్మెంట్గా అవుతాయి. ఇప్పుడు వాళ్ళకి గిఫ్ట్స్ అని చెప్తే వాళ్ళు 21 days మెడిటేషన్ 3 times కంప్లీట్ చేస్తారు. గిఫ్ట్స్ అని చెప్తే వాళ్ళని అలా ఎంకరేజ్ చేస్తే 21 days 3 times డైలీ వాట్సాప్లో డన్ 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 అని 3 సార్లు పెట్టేవారు రోజుకి. అంత పిల్లలు అలా వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే సో రేపు పొద్దున్న ఇంకా తయారవుతారు. వీళ్ళు ఎంతోమందిని తయారు చేయగలుగుతారు. సో దేవి ప్రసాద్, ప్రతీక్, ఉదయ్ వీళ్ళందరూ ఇక్కడ
జాయిన్ అయిన 21 days. సో వీళ్ళు భగవద్గీత శ్లోకాస్ కూడా నేర్చుకున్నారు. మన కృష్ణామృతం నుంచి కేదారేశ్వరి మేడం జరిగింది. సో కేదారేశ్వరి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రోజు పొద్దునే రండి మ్యామ్ ఒకేసారి. వాళ్ళకి రాకపోయినా, పలకడం రాకపోయినా సరే ఇది నాన్న చెప్పుకుంటూ మళ్ళీ ఫోటో రికార్డింగ్స్ అన్నీ చేయడం. అండ్ వీళ్ళలో మేము చాలా వాళ్ళు చూస్తారో లేదో తెలియదు కానీ మేము చాలా చేంజెస్ చూస్తాం. వాళ్ళకి పొద్దున్న చెప్తే ఆశ్చర్యపోతున్నారు, మా దగ్గర చేసేసాడు అని. చాలా పొద్దున్న అందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. మేము పొద్దున్నే వేస్తున్నాము, బాగా తెలుగు చదవడం వస్తుంది. అండ్ అలాగే పొద్దున్నే స్కూల్కి రెడీ అయిపోవడం, హడావిడి లేకుండా. ఎప్పుడు 7:30 వేసేవాళ్ళు వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోతున్నారు. సో ఈ యొక్క ప్రోగ్రామ్ వల్ల అలా జరుగుతూ వచ్చింది. వీళ్ళు త్వరగా లేదు, వీళ్ళకు ఒక డిసిప్లైన్గా మారి. సో పిల్లలు మీకే ఒకటి ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు భగవద్గీత శ్లోకాస్ చెప్తారు. నేను నేర్చుకున్నది ఒక్కొక్కరిగా రండి. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాస నిఖిల బర్త్డే సందర్భంగా ఈరోజు నిర్వహించినటువంటి క్లాసు చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. నిజంగా పిల్లలు పిడుగులు. మనం వాళ్ళకి దారి కనుక చూపించినట్టయితే, వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళ స్థాయిని మనం అందుకోలేము. ఎందుకంటే పిల్లల్లో మెమరీ పవర్ చాలా ఉంటుంది. దాన్ని మనం సరైన మార్గంలో కనుక నడిపించగలిగితే, అలాంటి కనుక చేయగలిగితే వాళ్లకు మనం ఎవ్వరు కూడా అడ్డు చెప్పలేము, అడ్డు ఉండలేము కూడా. వాళ్లకు వాళ్ళ స్థాయిని అంత ఉన్నతంగా ఉండదు. తర్వాత మరి నిఖిల చాలా గ్రేట్. జూమ్ క్లాస్ నడపడం, మరి ఇంతమందిని ప్రోగ్రామ్ పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేసి అనేక కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా ఉత్సాహంగా పాల్గొనేట్టుగా చేయడం, పువ్వు పుట్టగానే పరిగణిస్తున్నట్టుగా చిన్నప్పటి నుంచే మరి చిన్నప్పటి నుంచే ధ్యానంలోకి వచ్చి ఈ ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి హరిప్రసాద్ సార్ కూడా స్టార్టింగ్ నుంచే ఇక్కడ ధ్యానంలోకి రావడం అనేది జరిగింది. మరి ఇప్పుడు వారికి ఉన్నటువంటి రాష్ట్రల్ మాస్టర్స్ ఆజ్ఞా పత్రిక యొక్క ఆదేశము మరి వారి యొక్క మార్గంలో నడుస్తూ ఎంతోమందిని సరి అయిన ధ్యానంలోకి తీసుకుపోయడానికి అహర్నిశలు అనేక ప్రోగ్రాంలు, జూమ్ క్లాసులు అన్నీ కూడా నిర్వహించుకుంటూ మరి చాలా చాలా ముందుకు ఎంతోమందిని ధ్యానులుగా చేయడం అనేది సంకల్పం తీసుకొని చేస్తున్నారు. నిఖిల వారి యొక్క అడుగుదాడలో ముందుకు వెళ్తుంది. మరి ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఒకసారి గట్టిగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన ధ్యానాన్ని శివసాయి పిరమిడ్ ట్రస్ట్ను ఉన్నతమైన స్థితికి, ఎందుకంటే ఇది ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క పిరమిడ్. మరి దీని యొక్క లాభాలన్నీ కూడా సూర్యాపేట నలుమూలగా వ్యాప్తం చేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని, వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని, అవసరమైతే ఇలా వినాయక చవితి కానీ కనకదుర్గమ్మను కూడా పెట్టుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మిగతావి కాకుండా కొత్త కొత్త ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుందని వస్తూ నాకు ఒక ఆలోచన వచ్చింది. ముందు అలాంటివన్నీ కూడా చేసుకుంటూ సూర్యాపేట అంతా కూడా ధ్యాన సూర్యాపేటగా
సూర్యుడు ఉదయించిన విధంగా నలువైపులా కూడా మన యొక్క ఆధ్యాత్మిక కిరణాలను అనేవి ప్రసరింప చేయాలని కోరుకుంటూ దీనికి మరి హరిప్రసాద్ గారు సార్ ఇంకా కృషి చేయాలని మనమందరం కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి మార్గంలో నడవాలని కోరుకుంటూ కృతజ్ఞతలు.